ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చూచినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘం యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ సంఘంతో ఆయన మాట్లాడుతున్నారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములను కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన చేయుచున్నాను. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు దినానికి ఫిలిప్పీ సంఘము నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వారు నిర్దోషులుగా నిష్పగులుగా ఉండడం కొరకు వారు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారిగా ఉండాలంట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి ఫలములతో నిండుకొనిన వారిగా వారు ఉన్నప్పుడు ఆయన దినమున నిష్కపటులుగా నిర్దోషులుగా ఉంటారు. మరి దేవునికి మహిమ కలగాలి. సో వీరి వలన దేవునికి మహిమ కలగాలి. ఎలాగ వీరి వలన దేవునికి మహిమ కలుగుతుంది అంటే వారు అంతకంతకు కూడా అభివృద్ధి పొందాలి. వారి ద్వారా దేవునికి మహిమయు స్తోత్రమును కలగాలి. అంతకంతకు కూడా వారు అభివృద్ధి పొందాలట. సో ఎందులో వారు అభివృద్ధి పొందాలి అంటే వారికున్న ప్రేమ తెలివి కలిగినదిగా ఉండాలి. సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదిగా ఉండాలి. వారి ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ వారి ప్రేమ ఉండాలి. అంతేకాకుండా వారు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగిన వారిగా ఉండాలంట. అంటే వారి యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ అపారమైనది. సో వారి ప్రేమ ఏ విధంగా ఉండాలి అంటే కేవలం భావోద్వేగాలతో కాకుండా క్రమంగా అంటే తెలివిగా జ్ఞానముగా వర్ధిల్లాలి వారి యొక్క ప్రేమ. వారి యొక్క ఇంకేమంటున్నాడు ఆయన, శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలిగిన వారిగా ఉండాలండి. అంటే వివేచన అంటే మరియు జ్ఞానం. వివేచన జ్ఞానం ఎలా ఉండాలి అంటే మంచి చెడులను వేరు చేసేదే వివేచన. వివేచన అంటే మంచేదో చెడేదో తెలియచేస్తుంది. ఆ రెండిటిని సెపరేట్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యమైన వాటి మీద దృష్టి పెట్టడానికి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని అవసరాన్ని బట్టి అది ముందుకు వెళుతూ ఉన్నట్టుగా వివేచన జ్ఞానము వారికి కలిగి ఉండాలి. సో దేవుని యొక్క ఉద్దేశం అంటే అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఈ విధంగా రాయడానికి గల కారణం ఏంటి అంటే స్వచ్ఛమైన నిందారహితమైన మరియు ఫలవంతమైన జీవితాలను గడుపుతూ దేవునికి మహిమయు స్తుతిని తీసుకుని రావడమే అపోస్తలుడైన పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుగురించే వారు దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు దినానికి నిష్ఫలులుగా నిర్దోషులుగా నిష్కపటులుగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే ప్రార్థన నేను కూడా మీ కొరకు చేస్తూ ఉన్నాను. మనం అందరము కూడా ఆ విధంగా ఉండాలని. సో మన యొక్క ప్రేమ భావోద్వేగాలతో ఉండేదిగా కాదు, సక్రమముగా మన యొక్క ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఉండినదిగా మన ప్రేమ ఉండాలి. మన యొక్క వివేచన జ్ఞానం అంటే మంచి చెడులను వేరు చేసే జ్ఞానము కలిగి ఉండాలి. తర్వాత ముఖ్యమైన వాటి మీద దృష్టి పెట్టే దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకునే వివేచన జ్ఞానం మనము కలిగి ఉండాలని. సో ఇలాగా దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు
కారణభూతుడైన మా యెహోవా, నీకే మీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అత్యున్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతులయ్యా. నాయనా, ఇది నన్ను మీ సన్నిధిలో నాయన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘం గురించి ఏ విధంగా అయితే ఆయన ప్రార్థన చేసి ఉన్నారో, ఈ రోజున ఎవరెవరు నా మాటలు వింటూ ఉన్నారో, ఇది నా మాట కాదయ్యా, మీ మాటలు నాయన, ఎవరైతే మీ మాటలు వింటూ ఉన్నారో వారిలో ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలిగిన వారిగా ఉండనట్లుగాను, వారి యొక్క ప్రేమ తెలివితోనూ జ్ఞానముతోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదిగా ఉండునట్లుగాను మీ కృపను అనుగ్రహించండి. జ్ఞానముతోనూ తెలివితోనూ వారు ఉండునట్లుగా, వివేచన కలిగి వారు ఉండునట్లుగా, ఏది మంచిదో ఏది చెడో అది గ్రహించి దాని నుండి వేరుపరచునట్లుగా, నాయన దైవ చిత్తాన్ని గ్రహించున్నట్లుగా అయ్యా మీ కృప, మీ కార్యాలు నాయన ఈ మాటలు వింటున్న బిడలకు మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం. నాయన వారంతకంతకు కూడా మీ ప్రేమలో ఆ విధంగా వారు వర్ధిల్లుతూ ఉండాలి. అలా వర్ధిల్లుటను బట్టి తండ్రి అయిన దేవునికి మహిమయు స్తోత్రమును కలగాలి. నాయన ఒక దినమోటి రాబోతూ ఉంది, క్రీస్తు దినం. ఆ దినాన్న నిష్కపటులుగా, నిర్దోషులుగా మీ పాదాల ముందు నిలవబడుటకు మీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకొనమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నాయన ఈ బిడలకు శ్రేష్టమైన జీవితం నాయన మీ సన్నిధిలో చాలా నిష్కళంకంగా మీ పాదాల దగ్గర నిలవబడుటకు, మీరు రాకడ కొరకే సిద్ధపాటు కలిగిన వారిగా ఉండునట్లుగాను నాయన మీ కృపను, మీ కార్యాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నామని, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో కూడా మీరు అభివృద్ధి పొందవలనని, ఆధ్యాత్మికమైన విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒక దైవికంగా ఆత్మీయ పరిపక్వతలోనికి మిమ్మును మీ కుటుంబములను నడిపించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.